వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈరోజు సివిల్ సప్లై స్కామ్ మీద ఈరోజు ఈడీని కలిశారు. మళ్ళీ ఇంకెవరిని కలవాలనుకుంటున్నారు? ఏంది దాని ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ధాన్యం టెండర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలోనే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇందులో ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అందరూ ఇన్వాల్వ్ కావడం జరిగింది. రైతు పండించినటువంటి ధాన్యం చెమట చుక్కను ఇలా టెండర్ల రూపంలో వచ్చినటువంటి లాభం ఏమైనా ఉంటే సంస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వం బలోపేతం అయితే రేపు రైతుకు కూడా అది ఉపయోగపడుతుంది. కానీ మధ్యలో బ్రోకర్లు టెండర్లు దక్కించుకున్నటువంటి బిడ్డర్లకు లాభం జరిగే విధంగా అదనపు వస్తువులకు అనుమతులు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి వారి యొక్క డీవియేషన్ జరిగినా కూడా అనేక సార్లు చర్యలు తీసుకోకపోగా ప్రత్యేకంగా అందులో ప్రభుత్వానికి వచ్చినటువంటి టెండర్లో వచ్చినటువంటి ధర కంటే అదనపు వసూలు మధ్యలో కాంట్రాక్టర్లు వసూలుకు పాల్పడుతుంటే కూడా ప్రభుత్వము వారికి మద్దతు ఇస్తూ ఉన్నది. అంతే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్పి ప్రత్యక్షంగా అర్థమైపోతూ ఉన్నది. ఇప్పటికి సంబంధించి వాళ్ళు దాదాపుగా 90 రోజుల్లో పూర్తి కావాల్సినటువంటి ధాన్యం టెండర్ల అగ్రిమెంటు పీరియడు ఇప్పటికీ 620 రోజులకు వచ్చింది. అయినా చర్యలు లేవు, ఇప్పటివరకు లేవు. అంటే ఈ అంశం మీద మీరు కోర్టులో కూడా ఫైల్ చేశారు కదా, అప్పీల్ చేశారు. దాన్ని మరి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి? కోర్టులో నేనే కేసు ఫైల్ చేసినాను. ప్రభుత్వానికి నోటీసులు సర్వ్ అయినాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం 17 సార్లు దొంగలా తప్పించుకొని తిరుగుతుంది, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదు. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏజెన్సీలను కూడా ఇవాళ సంప్రదించినాం. అందరూ కూడా పంపించడం జరుగుతుంది. ఇవాళ ఈడీ కార్యాలయానికి స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. మిగతా ఏజెన్సీలు అన్నిటి కూడా మా పార్టీ ప్రతినిధులు పోయి అందరూ కూడా ఇలా రాతపూర్వకంగా ఫిర్యాదు ఆల్ ఎవిడెన్సెస్ 715 పేజీల దరఖాస్తును ఇవాళ ఈడీ కార్యాలయానికి సమర్పించినాం. మిగతా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాటకు మరి బీఆర్ఎస్ల మీదకి వచ్చేటువంటి ఏసీబీ వాళ్ళకు కూడా ఇవాళ ఈ 715 పేజీల వివరాలతో కూడినటువంటి అవినీతి కుంభకోణానికి సంబంధించిన దరఖాస్తును కూడా ఏసీబీ కార్యాలయం కూడా పంపించడం జరుగుతూ ఉన్నది. దీంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ కానీ స్టేట్ విజిలెన్స్ కానీ డిఆర్ఐకి కానీ సిబిఐకి కానీ ప్రత్యేకంగా మరి ఎఫ్సిఐకి కానీ ఈ అన్ని ఏజెన్సీలకు ఇవాళ అన్ని దరఖాస్తులు కూడా ఇవాళనే పంపిస్తాం. మరి ధాన్యం కొనుగోలు ముచ్చట ఏమైంది? రాష్ట్రంలో రైతుల నుంచి ప్రతి ఒక్క గింజని ఇక్కడికి కొనుగోలు చేస్తాము అని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి ఎంతవరకు తెచ్చింది? ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఆదాయ వనరులను సమకూర్చేదే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే దీన్ని ఎట్లా పడితే అట్లా ఆపరేట్ చేసి మరి అవినీతి అధికారులను అందులో పెట్టుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా ఇవాళ రైతులను నిలువు దోపిడీ చేసేటువంటి ప్రయత్నం అడుగడుగున జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో సివిల్ సప్లై టెండర్ల కుంభకోణం బయటపడ్డది. ఇంకా చాలా కుంభకోణాలు బయటపడాల్సి ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజులు అవి కూడా బయటకు వస్తాయి. అంటే దాదాపుగా ఎన్ని కోట్ల కుంభకోణం ఇది? ఇప్పటి వరకు మీరు మీ సర్వేలో ఎంతవరకు అని తేలింది? ఎంతమంది ప్లాన్ చేసింది? 1100 crores అదనంగా వసూలు చేయాలి, దోపిడీ చేయాలని చెప్పి. సో మేము కంప్లైంట్ చేసి బహిరంగం చేసిన తర్వాత అది 860 కోట్ల కుదించిళ్ళు వసూళ్ళకు ప్లాను. 860 కోట్లలో ఇవాళ 50% ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి అందులో దాదాపు 430 కోట్ల దాకా అదనపు వసూలు జరిగినట్టు బ్యాంక్ అకౌంట్లో పరిశీలిస్తే అర్థమవుతున్నది. అంటే నేరుగా ఇప్పుడు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే ఇట్లా చేస్తుందా, లేకుంటే సెంట్రల్ పాత్ర కూడా ఉంటుందా? అంటే రైతుల నుంచి వచ్చిన ఆదాయం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం. సప్లై డిపార్ట్మెంట్ సంబంధించి ఎంఎస్పీ ఆపరేషన్స్ మొత్తం కూడా సమీక్షించే, నియంత్రించే, నిరోధించే, చర్యలు చేసే అధికారం మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థ. అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ 2 కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ఉన్నారు. మేము 9 సార్లు ఇప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తే ఒకడంటే ఒకడు కాంగ్రెస్ పార్టీ వాడు రోషం ఉన్నాడు, ఒకడు కూడా మాట్లాడతలేడు. కౌంటరు మంత్రి అనేవాడు దొంగలా పారిపోతున్నాడు. అధికారులు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంపిస్తే అసలు రెస్పాన్స్ జీరో. ఇవాళ కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉన్నది, 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఈ రకమైన 1000 కోట్ల దోపిడీ జరుగుతుందని చెప్పి ఆధారాలు బయటపెట్టిన తర్వాత బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు? అంటే వాళ్ళు కూడా ఇందులో ప్రత్యక్షంగా వాటాలు ఉన్నాయి కాబట్టి ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడ్డది, బీజేపీ పార్టీ అందులో ఇన్వాల్వ్ అయ్యింది. అంటే రైతుల పక్షం మీరు అనేక సార్లు పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ముందు మీది? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ రైతులు కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసి ఇవాళ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఇవాళ మనం సమాజానికి అందిస్తూ ఉన్నారు. దాన్ని ప్రాపర్గా నడిపేటువంటి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారులు కానీ మొత్తము
ఆ ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించిన యాక్టివిటీ జరిగేటువంటి సంస్థను అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను వేల కోట్ల రూపాయల దోపిడీ చేసి నిర్వీర్యపరుస్తారంటే ఊరుకునేది లేదు. దానివల్ల ఏమైందంటే ఫ్యూచర్లో మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించిన యాక్టివిటీ చేయడానికి సంస్థ వీక్ అయిపోతుంది, బాగా ఆర్థికంగా బాగా దెబ్బతింటుంది. కాబట్టి దానివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. ఫ్యూచర్లో కాంటాలు పెట్టి మద్దతు ధర కొనుగోలు చేసేటువంటి శక్తి కోల్పోతుంది. కాబట్టే ఇవాళ ఖచ్చితంగా అదనంగా వసూలు చేసిన డబ్బు మొత్తం కూడా ప్రభుత్వానికే రావాలంటున్నాం మేము. బ్యాంక్ అకౌంట్లలో ద్వారా వసూలు చేసిన ప్రతి పైసా మధ్యవర్తులు, దొంగలు, బ్రోకర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులో పోయినాయి. అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ కావాలనేదే మా పోరాటం. అంటే చివరిగా అంటే ఇంత కుంభకోణం జరిగినా కానీ ఏదో బీఆర్ఎస్ నేతల మీద ఇంత కేసులు పెడితే ఇంత విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ, ఈడీలో ర్యాలీలు చేస్తున్నారు. మరి దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు రాష్ట్ర కేటీఆర్ గారు? రాష్ట్ర ఇమేజ్ను పెంచే విధంగా, ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చే విధంగా, హైదరాబాద్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అన్నాడు. మరి కార్ రైజింగ్ పెడితే బాజప్తా డబ్బులు వారి ఏజెన్సీ ఖాతాలో వేయడం జరిగింది. డబ్బులు అక్కడ నిల్వ ఉన్నాయి. దాని మీద మా ఏసీబీ దూకుడుగా ప్రవర్తించి అనేకసార్లు పిలిచి ఇబ్బందులు పెట్టింది కదా. మరి ఇవాళ వందల కోట్ల రూపాయలు వందల అకౌంట్ల ద్వారా బాజప్తా మనీ లాండరింగ్ జరిగిందని 9 సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా, ఇలా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా ఇవాళ మేము పంపిస్తున్నప్పుడు కూడా ఏసీబీ మరి ఎందుకు సరైన పద్ధతిలో స్పందించడం లేదు అంటే ఏసీబీ రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్నది, వారి అనుమతి రాలేదు. కాబట్టే ఇవాళ ఏసీబీని కూడా ప్రత్యక్షంగా కలుస్తాం. ఏసీబీ అధికారులకు కూడా వ్రాతపూర్వకమైన 715 పేజీలతో కూడినటువంటి దరఖాస్తు ఏదైతుందో అది ఈడీకి సమర్పించినాం, ఏసీబీకి ఇస్తాం, సిబిఐకి ఇస్తాం, డిఆర్ఐకి ఇస్తాం, సెంట్రల్ విజిలెన్స్కి ఇస్తాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం, ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా పంపుతాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇంత కుంభకోణం జరిగిన కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రైతుల చెమట చుక్కను మాత్రం ఇక్కడ పాలకులు దాన్ని ఎన్నక డబ్బులు కూడా కుంభకోణం చేసినప్పటికీ కూడా మేము ఇన్నిసార్లు ఇక్కడ ఈ తెలంగాణ భవన్ నుంచి దాదాపుగా 9 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కోట్ల కూడా కేసేసినా కానీ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కారు అని చెప్పేసి ఇక్కడ ఆయన మండిపాడడం అనేది జరిగింది. రైతులను నిలువుగా దోపిడీ చేస్తున్న సర్కార్ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు దోపిడీ చేస్తుంది. దానికి తొత్తోసుగా అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇక అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఒత్తాసు పలుకుతున్నది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు కూడా ఈ బీజేపీ నుంచి ఎవరు కూడా మాట్లాడడం లేదు. కాబట్టి రైతుల శాపంతో ఈ ప్రభుత్వాలు కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మా పార్టీ ఊరుకునేది లేదు. అంటే అనవసరంగా బీఆర్ఎస్ నాయకుల పైన కావాలని కక్షపూర్వకంగా కేసులు పెడుతూ ఈడీ విచారణ అని చెప్పేసి పలుమార్లు దింపుతున్నారు. సో మరి ఇంత పెద్ద కుంభకోణం, కోట్లల్లో కుంభకోణం జరిగితే ఈ రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో అలాగనే జరిగితే కానీ ఇంకా రైతుల పక్షాన ఎంతవరకైనా బీఆర్ఎస్ పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.